ఒక విషయం అడుగుతాను. నిజం చెప్పండి. మీరెప్పుడైనా ఒక స్టాక్‌లో రూ. 10,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఆ స్టాక్ 20,000 లేదా 30,000 మీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత అమ్మారా? ఒకవేళ మీరలా గనక అమ్ముంటే, అక్కడి నుంచి ఆ స్టాక్ పడిపోయిందా? లేదా అది పెరుగుతూనే వెళ్లి కొన్ని సంవత్సరాల తర్వాత రూ. 1,00,000, 2,00,000, 10,00,000 దాకా రీచ్ అయిందా? అలాంటి స్టాక్స్‌ని మీరేమైనా చూసారా? చాలా మంది ఒక మంచి అనాలిసిస్ చేసి స్టాక్స్‌ని కొంటారు. కొన్న తర్వాత చాలా తక్కువ ప్రాఫిట్‌కే అందులో నుంచి ఎగ్జిట్ అయిపోతారు. కొన్ని నెలల తర్వాత చూస్తే, అయ్యో! ఆ స్టాక్‌ని నేను అనవసరంగా అమ్మానే, అలాగే హోల్డ్ చేసుకున్నా కూడా ఇంకా మంచి ప్రాఫిట్స్ వచ్చేవి కదా అని రిగ్రెట్ అవుతారు. స్టాక్ మార్కెట్ లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న అందరికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా జరిగే ఉంటుంది. లక్షలు సంపాదించే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది, కానీ మనమే దాన్ని చేజేతులారా పోగొట్టుకుంటాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆలోచించకపోతే ఇప్పుడు ఆలోచించండి. ఈ వీడియోలో ఆ హ్యాబిట్ ని ఎలా ఆపాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2018 లో నా ఫ్రెండ్ సంతోష్ అని ఒకళ్ళు ఒక స్టాక్, చాలా చిన్న స్టాకే, దాని పేరు అవసరం లేదు, కానీ ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు. అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 2 years లోనే అది 1,00,000 కాస్త 3,00,000 అయింది. హ్యాపీగా 3,00,000 తీసుకుని అందులో నుంచి ఎగ్జిట్ అయిపోయాడు. కానీ మీకు విషయం తెలుసా? ఆ స్టాక్ లో ఇప్పటిదాకా గనక తను ఆ డబ్బుల్ని అలాగే హోల్డ్ చేసుకుని ఉంటే అవి ₹1,00,00,000 అయ్యేవి. ఇప్పుడు ఆలోచిస్తే సంతోష్ అప్పుడు ఎప్పుడైతే 3,00,000 ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అయ్యాడో, అలాంటప్పుడు తనేమి అసలు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు, హ్యాపీగానే ఉన్నాడు. కానీ ఈ రోజు దాన్ని తలుచుకొని ₹1,00,00,000 సంపాదించే అవకాశాన్ని పోగొట్టుకున్నాను అని బాధపడుతున్నాడు. అయితే ఇది కేవలం సంతోష్ స్టోరీ కాదు. 100లో 90 మంది ఇన్వెస్టర్స్ కి ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,00,000 అయ్యే స్టాక్స్ ఎన్నో ఉంటాయి, కానీ వాటిని పేషెన్సీతో హోల్డ్ చేసుకోలేక చాలా మంది చిన్న చిన్న ప్రాఫిట్స్ తోనే ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. ఎందుకు మనం చిన్న ప్రాఫిట్ రాగానే ఆ స్టాక్ లో నుంచి ఎగ్జిట్ అయిపోతాం? దాన్ని ఎందుకు అందరూ తొందరగా సెల్ చేయడానికి ట్రై చేస్తారు? ఇలా చెప్పినప్పుడు మీ మైండ్ లో మీరేమనుకుంటారంటే, మంచి స్టాక్ అని తెలిస్తే నేనైతే హోల్డ్ చేసుకుంటాను, ఖచ్చితంగా ₹1,00,00,000 అయ్యేదాకా వెయిట్ చేస్తాను అని అనుకుంటారు. కానీ నిజానికి మీరు కూడా అమ్మేస్తారు. మీరే కాదు, ఇలాంటి తప్పులు నేను కూడా చేశాను. ఇది అందరికీ చాలా కామన్ గా ఉండే వీక్నెస్. అయితే ఇలా జరగడానికి 3 కారణాలు ఉంటాయి. ఈ మూడిటి గురించి మీరు తెలుసుకోకపోతే ఇవే మిస్టేక్స్ ని మళ్ళీ రిపీట్ చేస్తూ వెళ్తారు. చాలా మంచి స్టాక్స్, 100x పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ ని కూడా చాలా తొందరగా అమ్మేస్తారు. ఈ 3 రీజన్స్ లో ఫస్ట్ ది చిన్న ప్రాఫిట్ చూడగానే టెంప్ట్ అవడం. మనం ఏమనుకుంటాం? ఒక స్టాక్ మంచిది అని చెప్పి కొంటాం, కానీ దాంట్లో ఒక 10,000, 20,000 లేదా 30,000 ప్రాఫిట్ వచ్చింది అని అనుకోండి, ఆ ప్రాఫిట్ పోతుందేమో అని ఒక కొత్త భయం స్టార్ట్ అవుతుంది. ఈ భయం వల్ల మనం ఆ 20,000 ప్రాఫిట్ ని బుక్ చేసుకుంటాం. పడితే మళ్ళీ కొందాం అని అనుకుంటాం, కానీ ఆ స్టాక్ ఎప్పటికీ పడదు, మళ్ళీ మనం ఎప్పుడు కొనము. ప్రతిసారి చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకుని హ్యాపీగా ఉంటాం. దీని వల్ల పెద్ద ప్రాఫిట్ రావడానికి మన ఛాన్సెస్ మిస్ అవుతూ ఉంటాయి. సెకండ్ రీజన్, కొంచెం పడగానే స్టాక్ ని చూసి భయపడతాం. జనరల్ గా ఎప్పుడైనా మనకు ఒక 40% లేదా 50% ప్రాఫిట్ కనిపించింది అని అనుకోండి, తర్వాత ఆ స్టాక్ ఒక 20% పడింది. మనకేమనిపిస్తుందంటే, ఇంకొంచెం పడితే నో ప్రాఫిట్ నో లాస్ వస్తాం కదా, ఎందుకైనా మంచిది, ఈ లాభాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అని చెప్పి సెల్ చేస్తాం. స్టాక్ మార్కెట్ లో అప్ మూమెంట్ ఉంటుంది, డౌన్ మూమెంట్ ఉంటుంది. యూజువల్ గా ఒక స్టాక్ కింద పడితే మనం గనక భయపడుతున్నాము అని అంటే, ఈ వీక్నెస్ కూడా మనకి ₹1,00,00,000 సంపాదించే అవకాశాన్ని పోగొడుతుంది. ఒక మంచి స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా పడితే అది టెంపరరీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఓపిక్ గా ఉంటేనే మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మూడో రీజన్ ఏంటో తెలుసా? ఆల్రెడీ చాలా పెరిగింది అనే థాట్. మీరు ఒక స్టాక్ ని అనాలిసిస్ చేసి బాగా పెరుగుతుంది అని అనుకుని ఒక ₹10,000 లేదా ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్మెంట్ కాస్త ఒక 2 years లో 10,000 పెడితే 20,000 అయింది, లేదా 1,00,000 పెడితే 2,00,000 అయింది. ఆల్రెడీ ఈ స్టాక్ డబుల్ అయింది కదా, ఇంకేం పెరుగుతుందిలే అని ఒక కొత్త థాట్ వస్తుంది. ఈ థాట్ వల్ల మన బ్రెయిన్ లో కొత్త అజంప్షన్స్ స్టార్ట్ అవుతాయి. 1 year లో 100% పెరిగింది కాబట్టి ఇంకొక 2-3 సంవత్సరాలు పైకి కిందకి ఇక్కడే ఉండొచ్చు అని ఏదో ఒక కొత్త అజంప్షన్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. అయితే నిజానికి ఈ 100% పెరగడం అనేది అప్పుడే జస్ట్ స్టార్టింగ్ అవ్వచ్చు. జనరల్ గా ఒక స్టాక్ పెరగగానే మన బ్రెయిన్ ఒక స్టాక్ కి కొత్త లిమిట్స్ ని క్రియేట్ చేస్తుంది. స్టాక్స్ కి ఎలాంటి లిమిట్ ఉండదు. పెరిగేటప్పుడు అది 100 times పెరగచ్చు, 500 times కూడా పెరగచ్చు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో దాదాపు 100 మంది ఇన్వెస్ట్ చేస్తే 90 మంది చాలా చిన్న ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అవుతారు. కేవలం 10 మంది మాత్రమే అందులో ఓపికగా హోల్డ్ చేసుకుని అందులో వచ్చే ఫుల్ పొటెన్షియాలిటీని క్యాచ్ చేసుకోగలుగుతారు. సో ఆ 10 మందికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఆ తేడా ఒక్కటే, చాలా సింపుల్, నమ్మకం. దీన్నే కన్విక్షన్ అంటాం. ఆ
10 మందికి కంపెనీ గురించి పూర్తి నమ్మకం ఉంటుంది. ఆ కంపెనీ ఫ్యూచర్ లో ఎటు వెళ్తుంది అనేది తెలుస్తుంది. టెంపరీగా ఆ స్టాక్ పడితే వాళ్ళు దాన్ని చూసి భయపడరు. వాళ్ళు ఆ కంపెనీని పూర్తిగా అర్థం చేసుకున్నారు. కానీ మిగతా 90 మంది ఏం చేస్తారు? ఒక స్టాక్ ని చూడగానే చిన్న అనాలిసిస్ చేసి కొంటారు. కొంచెం ప్రాఫిట్ రాగానే హ్యాపీగా బుక్ చేస్తారు, లేదా సడన్ గా పడితే భయపడి బుక్ చేస్తారు. దాన్ని ఒక ర్యాండమ్ నెంబర్ లాగా 500లో కొన్నాను, 600 అయింది, 1000లో కొన్నాను, 800కి పడింది, ఇలా ఒక నెంబర్ లాగా చూస్తారు. అలా స్టాక్ ప్రైస్ ని చూసే ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా దాంట్లో ఉన్న మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ని అస్సలు ఎప్పటికీ క్యాచ్ చేయలేరు. మరి ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? కంపెనీ యొక్క రియల్ స్ట్రెంగ్త్ ని, దాని యొక్క ఫ్యూచర్ ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి చాలా సింపుల్ ఆన్సర్, కంపెనీస్ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ మనం చదవగలగాలి. అయితే యాన్యువల్ రిపోర్ట్స్ అంటే 300 to 400 పేజెస్ డేటా ఉంటుంది. దాన్ని మనం ప్రాక్టికల్ గా చదవడం కష్టం. కాకపోతే ఇప్పుడు మనం ఏఐని యూస్ చేస్తూ ఈ యాన్యువల్ రిపోర్ట్స్ ని కూడా విత్ ఇన్ మినిట్స్ మనం చదవచ్చు. దాని గురించే ఈ వీక్ June 20th, 2026 న 8 o'clock కి నేను ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ సెక్షన్ అండ్ కమెంట్ సెక్షన్ లో ఉంది. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ రిజిస్ట్రేషన్ రికార్డ్ అయింది. ఈ వెబినార్ లో రియల్ యాన్యువల్ రిపోర్ట్ తీసుకొని దాన్ని ఏఐ యూస్ చేస్తూ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఆ ఏఐ ద్వారా ఎలా పొందాలి అనేది నేను ఈ వెబినార్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియో ద్వారా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని వెతకడం, కనుక్కోవడం పెద్ద కష్టం కాదు. కానీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని నమ్మి పేషెన్సీతో హోల్డ్ చేసుకోవడమే చాలా పెద్ద విషయం. అందుకే ఫస్ట్ ఒక కంపెనీని ఎలా నమ్మాలి, ఒక యాన్యువల్ రిపోర్ట్ చదివి దాని యొక్క బిజినెస్ అవుట్లుక్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీరు నేర్చుకుంటారు అనుకుంటున్నాను. దీనివల్ల మీరు మళ్ళీ నెక్స్ట్ టైం అయ్యో ఈ స్టాక్ ని అనవసరంగా అమ్మేశానే అని ఫీల్ అవ్వకుండా ఉంటారు. ఒక నిజం ఏంటంటే, మార్కెట్ ఎప్పుడు కూడా తొందరపడే వాళ్ళకి రిటర్న్స్ ఇవ్వదు. ఓపికగా పేషెన్సీతో నేర్చుకునే వాళ్ళకే రిటర్న్స్ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ని క్లిక్ చేయండి. దానివల్ల మీలాంటి ఇంకొకళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది. మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ఒక స్టాక్ ని కొన్న తర్వాత దాన్ని తక్కువ ప్రాఫిట్ తో అమ్మేసి తర్వాత కొన్ని రోజులకు చూస్తే చాలా బాగా పెరగడం అబ్జర్వ్ చేశారా? ఒకవేళ అబ్జర్వ్ చేస్తుంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేది కనుక్కోవడానికి ట్రై చేయండి. తప్పు చేస్తే పర్లేదు, కానీ ఆ తప్పుని రిపీట్ చేయకుండా చూసుకోండి. దానివల్ల మీకు మల్టీ బ్యాగర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. అలాగే ఆ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ని ఎంజాయ్ చేయడానికి పేషెన్సీ కూడా మీకు క్రియేట్ అవుతుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.